సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్వ్ లెంపర్. ఈరోజు ఏంటంటే స్పెషల్, రేపు రాఖీ కాబట్టి మా వాడు రేపు రాఖీ కట్టుకొని వాళ్ళ చెల్లె కాడికి పోతుండు. కానీ ఇలా హైలైట్ ఏంటంటే వాడు రాఖీ వాడే కొనుక్కుంటుండు. అది ఇప్పుడు చూద్దాం ఎట్లా కొనుక్కుంటాడు. ఏంటంటే బాయ్స్ రాఖీ సెలెక్షన్ చేస్తే ఎట్లా చేస్తారు. సో మనోడు ఇప్పుడు రాఖీ వాడి ఎందుకు కొనుక్కుంటుంటే వాళ్ళ చెల్లె కాలేజ్ హాస్టల్ ఉంటుంది అనమాట. సో ఇక తప్పట్లేదు. సో ఇప్పుడు మేమే సెలెక్ట్ చేయడానికి పోతున్నాం. రాఖీ స్వీట్స్ కూడా ఉంటా, స్వీట్లు రాఖీ రెండు స్వీట్స్ రాఖీ మల్లారెడ్డి మల్లారెడ్డిలో కొట్టాం. సో డైరెక్ట్ పోదాం. పుల్లారెడ్డి బడ్జెట్ లేదు కాబట్టి మల్లారెడ్డిలో కొంటాం. మల్లారెడ్డి అయితే బడ్జెట్ ఫ్రెండ్. పాల రేట్లో వస్తుంది అనమాట. సో డైరెక్ట్ మనం చూద్దాం అసలు బాయ్స్ రాఖీ సెలెక్ట్ చేస్తారు ఉంటుంది. ఏంటంటే మా వాడు ఎట్లా సెలెక్ట్ చేస్తారు. స్పెషల్లీ మంచి ఎదికే కాబట్టి మనమే మంచి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పోయి 5 రూపాయలు రాఖీ ఉందన్నాడు. అదే చూద్దాం. బడ్జెట్లో పోదాం. మనమే పెట్టేది మనమే కొనుక్కుంటాం కాబట్టి కనీసం మనం బడ్జెట్లో కొనుక్కుందాం. ఓకే మరి డైరెక్ట్ అడిగి చూద్దాం. సో ఫైనల్ వచ్చేసిన అనమాట. మనోడు ఇక్కడ రాఖీ సెలెక్షన్ చేస్తుండ్రు. చాలా కష్టపడుతుంది. చేతుండాలని 5 రూపాయలు రాఖీ కొంటే కొంటాడు వీడియో కాల్ చేస్తూ. అనిల్ ఇంకో చోటా భీమ్ ఈ కొడుకోవాలి బాగుంటుంది. ఇగో చోటా భీమ్ ఇవి పెట్టుకో బాగుంటుంది. సన్నకు కావాలా లావుకు కావాలా? పూలకు కావాలా డిజైన్ కావాలా? సలార్ రాఖీయా? సత్యగాడ సలార్ అవి తీసుకోండి. 5 రూపాయలు రాఖీలు అయ్యేటట్టుంది. కాజు బ్రో, ఇది కాజు కాదు, అది బాదమా సేమ్ అంతే ఉందిరా. కృష్ణుడు తీసుకోండి, నీకు సెట్ అయింది. ఏంది కృష్ణుడిది? అనిల్ అన్న నువ్వు కృష్ణుడా? శౌర్యంగా అంత పెద్ద వద్దంట. చాక్లెట్ వచ్చినాం కానీ ఏమన్నా అర్థం కాదు. కాల్ చేస్తాడు అయితే ఇది ఏదో డిసైడ్ అయ్యింది వినాయకుడు. ఇవన్నీ అది కాదు. చోటా భీమ్, చుట్కీ, రాజు, బయటి రాజు అలాంటివి నాకు సలార్ కావాలి. సో చూద్దాం. మావిడేది ఒకటి నచ్చింది మరే. వాళ్ళ చెల్లె దాన్ని ఓకే అంటే చేద్దాం. ఇక్కడ ఎక్కువ లో ఖర్చు కానీ ఇక్కడ ఫోన్ చేసి అది కాదు, మనం తీసుకోవడం అయితే. అవును. సో ఇది డిసైడ్ అయింది ఫైనల్ గా, వినాయకుడిది కావాలని. అమౌంట్ కొట్టేస్తుండు. 400 ఈ గల్లీ మొత్తం మీద తిరిగి లాస్ట్ ఇక్కడ ఒకే చేసిడు. ఎట్లా రప్పిస్తా? నువ్వు కొడుకుంటా తిరిగింది పెట్టలేదు. నువ్వు కొడుకుంటా నితీష్. నీ రాగి నీకు ఇవ్వాలి. నేనేం కట్టించుకోలేరా బాబు. నాకు మామూలుగా కొనుక్కొస్తారు. రాగి కొనుక్కోనే సరిపోదు, ముందు ఫోన్లో సిగ్నల్ వాళ్ళ బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఎవరిది? ఫస్ట్ నీ ఫోన్లో బ్యాలెన్సే లేదు కదా. కరెక్ట్ అయింది, వైఫై కరెక్ట్ అయింది. రాఖీ కొనేసినాం అనమాట మొత్తానికి. అయితే ఇప్పుడు స్వీట్లు వంటానికి పోతున్నాం. కానీ ఇక్కడ కండిషన్ ఉందన్నమాట. ఏంటి అది? మాకు కొనిసాకనే వాళ్ళకి కొనుక్కోవాలి స్వీట్. ఇప్పుడు ఏంటంటే మాకు అందరికి, ఇప్పుడు మేము మొత్తం 4 ఉన్నాం. మా అందరికి ఒక్కొక్కటి కొనిచ్చినాకనే 1000 స్వీట్లు కొనుక్కోవాలి. ఎందుకంటే మేము రాఖీ సెలెక్షన్ చేస్తున్నాం కాబట్టి. ఏమని ఇంతకన్నా తిరిగి కదా. రిటర్న్లో మీరే మాకు 10 రూపాయలు. చాయ్ షాప్ ఎవరు పెట్టుకుంది 110 రూపాయలు. అవన్నీ లెక్కలకు రావు, వీడియోలో తీసే లెక్కలకు వస్తాయి కదా ఫ్రెండ్స్. ఏం స్వీట్లు కొంటున్నావు అయితే వాళ్ళకి? ఒకటే స్వీట్. నా కూడా మా చెల్లి కొట్టు 2 చాలవా?
డబ్బా కావాలా? 2 స్వీట్లు 20 రూపాయలు 40 రూపాయలతో కథం. 80 రూపాయలు రాఖీ కథం. 80 రూపాయలు 40 కదా రాఖీ. రాఖీ 40, అది 40 స్వీట్. రాఖీ 40 అది 40 మొత్తం 80 రూపాయలతో రాఖీ. మా వాడు బడ్జెట్ ఫ్రెండ్లీ రాఖీ చేస్తుంది. ఆయన కూడా స్వీట్ షాప్కి వచ్చేసిన అన్నమాట. చీప్ అండ్ బెస్ట్. మా వాడు రేట్లు చూసుకుంటే బాగుంటుంది అంతా. ఈ రంగురంగులు బాగుందిరా. ఇది రంగురంగులు బాగుంది, తీసుకో. గంటన్నర యుద్ధం తర్వాత బలెక్కేసేసి మనం అదొకటే తీసుకుంటాం. 100 రూపీస్. సో మన గల్లీలో ఇప్పుడు వినాయక చవితిది ఏమంటారు సైడ్ పిల్లర్ పోస్టర్స్ వేస్తారు కదా, ఆ పోస్టర్స్ ఇలా రివీల్ అన్నమాట. ఇక్కడ మొత్తం వినాయక చవితి సంబరాలు స్టార్ట్ వేసుకో. ఇక 9 రోజులు డించి అదే ఇదే చూపిద్దాం ఇక్కడ. ఇదే పవర్ యూత్. రాఖీ స్వీట్లు కొనుక్కొని రూమ్కి వచ్చినాం, కానీ మా హోడికి రాఖీ నచ్చలేదంట. ఇందాక వాళ్ళ చెల్లె కూడా ఫోన్ ఎత్తలేదు. సో ఇప్పుడు వాళ్ళ చెల్లె ఫోన్ చేసింది. సో మళ్ళీ పోతున్నాం రాఖీకి. మనోడు బండి వేసుకొస్తుండు, పోయి మళ్ళీ ఏదో ఒకటి తీసుకొని వద్దాం. రా అంటున్నా, పోదామంటున్నా, ఇంకో రాఖీ కొందామంటున్నా. చలో ఇప్పుడు 2 మళ్ళీ వచ్చినాం. ఫోన్ చేసినాం, ఇప్పుడే ఒకటి సెలెక్ట్ చేసినాం మళ్ళీ. సారీ ఇది వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి డిసైడ్ చేసిండు. సో ఇది ఫైనలైజ్. ఇక మళ్ళీ తిరుగులేదు. డబల్ పని పెడుతుండ అంతా నిలిగాడు. ఎంత? అంతా 30 రూపీస్. అంతా 30ఏనా? హోల్సేల్ షాప్ మొత్తం 30 అంట. నిజంగా చెప్తున్నా, గంట కూడా మారుతున్నా మా వాడు. మళ్ళీ చేంజ్ చేసిండు. ఇగో ఇది ఫైనల్. ఇంక ఇప్పుడు మార్చలేదు, ఎందుకు రాయి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక గంట కోడి మారుతుండు. సో ఇప్పుడు మా వాడు ఏదో స్పెషల్ గిఫ్ట్ తీసుకుంటాడ, సర్ప్రైజ్. ఏం గిఫ్ట్ రా? చూద్దాం ఏం గిఫ్ట్ తీసుకుంటాడు. వచ్చినాం, మనోడు గిఫ్ట్ తీసుకుంటాడని చెప్పాను కదా. నాకు కూడా ఏమన్నా నచ్చి తీసుకోవాలి రేపు మా అక్కకి. చూద్దాం అనుకోలేదు. నాకు మొత్తం తిరిగి ఒక వాటర్ బాటిల్ కొన్నాం. గిఫ్ట్ ఏం నచ్చలేదు. సో వాటర్ బాటిల్తో అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. సో మీరు కూడా మీ సిస్టర్కి కానీ మీ ఫ్రెండ్స్కి మీ ఎవరికైనా రాఖీ కొన్ని ఉంటే మీ మెమరీస్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరూ మంచిగా రక్షాబంధన్ అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ వాళ్ళ సిస్టర్ దగ్గర పోయి, మీరు ఎంత దూరం ఉన్నా మీ సిస్టర్ దగ్గర పోయి రాఖీ కట్టించుకోండి. ఎందుకంటే సంవత్సరం మొత్తం మీద ఒకే రోజు కాబట్టి ఇది మంచిగా ఎంజాయ్ చేయండి ఇద్దరు, సిస్టర్ అండ్ బ్రదర్. సో ఈ వీడియో వచ్చేసింటే మరి అందరికీ వీడియో నచ్చినా కూడా నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఉంటా మరి, బాయ్.